మా కన్న తండ్రి, మహోన్నతుడు వగు మా దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన, ఈ గురువారం కాలం నాటి సాయంకాలంలో తండ్రి యొక్క మంచి వాతావరణంలో నాయన నీ బంగారు పాదముల చెంత చేరి తండ్రి నిన్ను స్తుతించుటకు మహిమపరచుటకు నాయన నీ మాటలు విని మేము ఆత్మీయంగా బలపడుటకు నీవు మాకు ఇచ్చినటువంటి గొప్ప విలువైన సమయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇక్కడికి చేరి వచ్చినటువంటి నీ పిల్లలందరినీ దయ ఉంచి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. ఆసక్తితోనూ నాయన ఆత్మీయ ఆకలితోనూ ఇక్కడికి చేరి ఉన్న నీ పిల్లలకి నాయన నీ యొక్క ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా అనుగ్రహింపచేసి వారి ఆత్మీయ హృదయములను సంతృప్తిపరిచి నాయన క్షేమంనిచ్చి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ మాటలను ధ్యానించుకొనబోచుండగా బోధించిన నాకును వినుచున్న నీ పిల్లలందరికీ కూడా తండ్రి నీ యొక్క వాక్కులతో మా యొక్క ఆత్మీయ ఆకలిని దాహమును తీర్చి తండ్రి సంతృప్తిపరచి మహిమ పొందమని నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు సహాయమును సహకారమును నాయన బోధించిన నాకు వినిచిన నీ పిల్లలందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా మనవులను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము, చాలా కీలకమైనటువంటి అంశం. ఈ అంశంను గురించి కొన్ని మాటలైనా మనము అవగాహన కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఎవరైతే యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొంది సంఘంలోనికి చేర్చబడ్డారో వారి నుంచి మొదలు ఆ యొక్క ఆత్మీయ పరిచర్య, ఆత్మీయ ఎదుగుదల అప్పటి నుంచి మొదలైన కానించి వారు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళేంత వరకు, లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ సమీపించేంత వరకు జాగ్రత్తగా కనిపెట్టుకోవలసినటువంటి ఒక అంశం ఇది. ఎందుకు అనంటే, మనం ఈ జీవనోపాధికి సంబంధించిన ప్రయాస ఎంతో పడుతూ ఉన్నాం. ఈ జీవనోపాధికి సంబంధించిన పోరాటంలో ఎంతో పోరాడుతూ ఉన్నాం. ఎక్కడ వెనకపడ్డామో అది గ్రహించి ఆ చోటున ముందు ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి ఎలాంటి పరిస్థితులలో మనము ముందుండడానికి ఎదగడానికి ప్రయత్నిస్తామంటే, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, సామాజిక గుర్తింపు విషయంలో, తదితర విషయాలలో. మరి ఉదాహరణకు మనం పరిశీలించినట్లయితే ఎన్నో విషయాలు మనం ఒకసారి ఏం చేస్తామంటే చెక్ చేసుకుంటూ ఉంటాం. ఒక ఎంప్లాయీ అయితే తనకు పడుతున్నటువంటి శాలరీ కరెక్ట్గా పడుతుందా, తనకు కట్టవలసినటువంటి పిఎఫ్ డబ్బులు కానీ, లేదంటే ఏపీజిఎల్ఐ, టీజీజిఎల్ఐ లాంటివి కానీ, ఇలాంటి డబ్బులు ఏమైనా కరెక్ట్గా కట్ అవుతున్నాయా, ఆ డబ్బులు కరెక్ట్గా జమ అవుతున్నవా, జమ అయిన డబ్బులు సరిగా ఉన్నాయా అని లెక్క చూసుకుంటూ ఉంటాడు. ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ టైంలలో సరి అయిన విధంగానే కట్ అవుతుందా, ఎక్కువ తక్కువ కట్ అవుతుందా అని చూసుకుంటాడు. మరి తాను చేసినటువంటి ఉద్యోగస్తుల మధ్య తాను ఉన్నప్పుడు తన ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ అలాగే ఉందా, సీనియారిటీ విషయంలో ఏమన్నా సీరియల్ నెంబర్లో తేడా ఉందా అనేది చెక్ చేసుకుంటాడు. సహజమా కాదా? తాను ఉద్యోగం చేస్తున్నాడు, ఉద్యోగం లేనంత వరకు ఎలా బాధపడతాడంటే ఉద్యోగం కావాలని బాధపడతాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ కొత్త ప్రయాస. సీనియారిటీ లిస్టులో ఏమైనా సీరియల్ నెంబర్ మిస్ అవుతుందా, కరెక్ట్గా కట్ అవ్వాల్సినవి కట్ అవుతున్నాయా, ప్రాన్ అని లేకపోతే పాన్ అని ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ అవుతున్నాయా, ఇలాంటి అన్ని ఎన్నో రకాల సమస్యల్లో చెక్ చేసుకుంటూనే ఉంటాడు. ఉద్యోగం చేస్తున్నాడు, నెల జీతం వస్తుంది అని అంటే అందరితో ఆగిపోయాడు. తనను గూర్చి, తన జాబును గూర్చి, తన వృత్తిని గూర్చి, తన ఆదాయం గూర్చి, తన పొదుపులను గూర్చి అన్ని విషయంలో ఒక పక్కంగా ఏమంటారు చెక్ చేసుకోవడానికి తెలుగులో పరిశీలించుకుంటాడు, సరిగ్గా ఉన్నాయా లేదా అని. మామూలుగా సహజంగా పౌరులను ఉద్దేశించి మనము ఆలోచించినట్లయితే ఆధార్ కార్డ్ అప్డేట్ అవుతుందా లేదా, కరెక్ట్గా ఉందా, వ్యాలిడిటీలో ఉందా చూసుకుంటాడు. బ్యాంకులో సంబంధించి ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా
కేవైసీ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తొందర పడిపోయి కేవైసీ అప్డేట్ కోసం పరుగులు పెడతారు, ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని. అవునా? లేదు, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ టైంలో ఓటర్ లిస్ట్లో నా పేరు ఉందా లేదా, ఒకవేళ ఇప్పుడు పేర్లు లేకపోతే చాలా బాధపడతాడు. ఓటర్ లిస్టులో నా పేరు లేదా అని అనుకో, ఎంత బాధపడతాడు? బాధపడిపోతాడు. ఈసారి జరిగిన తప్పిదం మరొకసారి జరగకుండా ఈ ఎలక్షన్లు అయిపోగానే మన ఓటర్ లిస్టులో తన పేరు నమోదు చేసుకోవడానికి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, దేని చుట్టూ, మున్సిపల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరి ఇలా ప్రతి పౌరుడు తాను చేస్తున్నటువంటి, తాను జీవిస్తున్నటువంటి దైనందినటువంటి జీవితంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నాడో మనం ఒకసారి గమనిస్తే చాలా జాగ్రత్త కలిగి ఉంటున్నాడు. అంత నిర్లక్ష్యంగా, అంత అశ్రద్ధగా ఎవరు ఉండడం లేదు. చదువు వచ్చిన వాడైనా, చదువు రానివాడైనా ఆధార్ కార్డు అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తున్నాడు. ఒకవేళ అది మెయింటైన్ చేయకపోతే, ఆధార్ కార్డు అనేది లేకపోతే దాని విలువ ఏదో ఒక సమయాన తెలిసినప్పుడు అతను నష్టపోయేది చాలా ఉంటుంది. ఆధార్ కార్డు లేదు, ఏముందిలే ఆధార్ కార్డు అని అశ్రద్ధ చేసిన వాడు దాని అవసరత పడ్డప్పుడు అప్పుడు దానికోసం ప్రయాసపడాలి, వెతుకులాట రావాలి. ఒకవేళ దానికి ఆ ఆధార్ కార్డు అతనికి వచ్చేలోపు తనకు రావాల్సినటువంటి ఆ బెనిఫిట్లు ఏదైతున్నాయో అవి చేజారుతాయో చేయికి అందుతాయో కూడా తెలియదు. మరి ఇన్ని విషయాలలో జాగ్రత్తగా ఉన్నటువంటి ఒక సగటు జీవి క్రీస్తులోనికి వచ్చినప్పుడు బాప్తిజం పొందగానే ఎందుకు నిర్లక్ష్యపడిపోతూ ఉన్నాడు? కాలం గడుస్తున్న కొద్దీ తాను పాపినని గ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తకు లోబడుతూ ఉన్నాడు. తన పాపంలో ఆయన రక్తంలో కడుక్కుంటున్నాడు. తన సంఘమాను శరీరంలోనికి, రాజ్యంలోనికి పౌరుడిగా చేరుతూ ఉన్నాడు. తన పౌరసత్వమును నిలుపుకునే విషయంలో ఎందుకు క్రైస్తవుడు అశ్రద్ధ వహిస్తున్నాడు? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుకుంటామో అప్పుడు మన పేర్లు ఎక్కడ రాయబడతాయి? జీవ గ్రంథంలో రాయబడతాయి. రాయబడిన పేర్లు కొట్టివేయబడడానికి ఆస్కారం ఉందా లేదా? ఉంటుంది. పిల్లగాడు రెగ్యులర్గా స్కూల్కు రాకపోతే అక్కడ మొదటిగా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు స్పందించకపోతే, అదే నిర్లక్ష్య వైఖరి ఉంటే ఆ పిల్లగాడు పేరు అనేది కొట్టివేయడం జరుగుతుంది. ఎందుకు? యాజ్ పర్ రూల్ ఇంతకాలం అటెండెన్స్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ఉన్నారంటే వాళ్ళు అబ్స్కాట్ కిందనో లేకపోతే ఆబ్సెంట్ కింద మొత్తంగా పేరు అయితే తీసేస్తారు. ఒక హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో రెగ్యులర్గా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. డాక్టర్ 1 వీక్ రాశాడు, 10 డేస్ రాశాడు, 20 డేస్ రాశాడు. ప్రతిరోజు అక్కడికి పోయి ఆ డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్లు ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. టాబ్లెట్ల పరంగానో, ఇంజెక్షన్ల పరంగానో అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ డ్రెస్సింగ్ అవసరమైతే డ్రెస్సింగ్ అనేది చేయాలి. అలా రెగ్యులర్గా పోతున్నటువంటి నర్సింగ్ ఆఫీసర్లకి అక్కడ ఆ బెడ్ మీద ఉండాల్సినటువంటి పేషెంట్ లేకపోతే వాళ్ళు ఏం చేసేస్తారు? అబ్స్కాండ్ అని రాసి ఆ కేస్ షీట్ పక్కన పడేస్తారు. ఈరోజు సంఘంలోనికి చేర్చబడిన ప్రతి పౌరుడు, పరలోక సంబంధి అయిన ప్రతి పౌరుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తన పౌరస్థితిని నిలుపుకునే అవసరత ఉందా లేదా? పరిశుద్ధ గ్రంథంలో నా పేరు లిఖించబడింది అని తెలిసినటువంటి ఒక విశ్వాసి ఆ పేరు కడవరకు నిలబెట్టుకునే పోరాటము చేయవలసిన అవసరత ఉందా లేదా? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని కొనుక్కున్నా, ఎన్నిటిని మన ఆధీనంలో పెట్టుకున్నా ఈ లోకంలో నుంచి ఏది నువ్వు తీసుకొని పోలేవు. నీ ప్రయాసం డబ్బు కొరకైతే నువ్వు డబ్బును సంపాదించుకోగలుగుతావు. నీ ప్రయాసం పదవి కొరకైతే ఏదో ఒకనాడు పదవి నీ కాడికి వస్తుంది, నీ ప్రయాసం తీరుతుంది. నీ ప్రయాసము పేరు ప్రఖ్యాతల కొరకైతే ఆ ప్రయాసం కొద్ది నీ ప్రయాసం కొద్ది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటావు. కానీ నువ్వు ఈ భూమి మీద బ్రతికినంత వరకు నువ్వు ఏది సంపాదించుకున్నా అది ఒకానొక దినాన నువ్వు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇది నమ్మదగిన సత్యం. ఏది నీతో రాదు. ఆఖరికి నీ భార్య నీతో రాదు, నువ్వు గన్న నీ పిల్లలు నీతో రారు, నిన్ను గన్న నీ తల్లిదండ్రులు నీతో రారు. ప్రియమైన దేవుని వల్ల అంటే ఈ లోకంలో మనతో వచ్చేదేంది? ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథము 14 అధ్యాయం 13వ వచనంలో అనుకుంటా, లేదా 13-14 కావచ్చు. ఇక మీదట ప్రభునందు మృతులు ధన్యులు అని రాయము. ఇక మీదట తమ ప్రయాసములు మాని
విశ్రాంతి నొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తుంది. ఏమి వెళ్తాయంటే ఇప్పుడు వారి క్రియలు వెళ్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈ లోకంలో నువ్వు చేసే ప్రతి క్రియ నీతో పాటు వస్తుంది, కానీ భౌతికమైన ధనము, స్థలము, ఇళ్ళు, భార్యలు, పిల్లలు, నువ్వుకున్న బంధు బలగాలు, పేరు ప్రఖ్యాతలు ఏ ఒక్కటి నీతో రాదు అని గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి మనం సంతోషించకూడదు. కొంతమంది పాస్టర్లు కానీ సేవకులు కానీ ఏ ఏ విషయాలలో సంతోషించి వాళ్ళ సంఘం యొక్క పేరు తెచ్చుకుంటారో చెప్పండి. ఈరోజు ఉన్న డినామినేషన్స్ మన మధ్య ఉన్నారు. ఒక్కొక్కళ్ళు పేరు సంపాదించుకోవాలంటే ఏం చేస్తారు? ఒక ఆయన దయ్యములు వెలగొట్టే బోధ, మా కాడికి వస్తే ఎలాంటి దయ్యాలన్నా వెళ్ళిపోతాయి. మరొక ఆయన మా కాడికి వస్తే ఎలాంటి రోగాలైనా పోతాయి. మరొక ఆయన మా కాడికి వస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్య అయినా తీరిపోతుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నేర్చుకున్నారు. వారు తమ దయ్యాలు వెళ్ళగొట్టే పనిలో వారు సంతోషపడుతూ ఆనందిస్తారు. వాళ్ళ సంఘంలో సభ్యులను పెంచుకుంటారు. వారు వారి విషయంలో దయ్యాలు వెళ్ళగొట్టే విషయంలో నా పేరంటే పలానా ఏరియాలో ప్రసిద్ధి, రోగాలు వెళ్ళగొట్టే విషయంలో, రోగాలను స్వస్థపరిచే విషయంలో నా పేరు పలానా ఏరియాలో ప్రసిద్ధి అని వాటిని బట్టి సంతోషిస్తారు. కానీ ఆనాడు యేసుక్రీస్తు ప్రభు బ్రతికున్న కాలం నాడే తన శిష్యులైన అపోస్తులకు ఏమని చెప్పాడో తెలుసా? మీరు దేని యందు సంతోషించాలి, దేని యందు సంతోషించకూడదో వివరంగా చెప్పేశాడు ఒక్క మాటల్లో. కానీ ఈనాడు ఉన్న సేవకులు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయంలో యందు వారు సంతోషించడం లేదు, కానీ ఏ విషయంలో అయితే సంతోషించ అవసరం లేదో ఆ విషయంలో వారు సంతోషించడం మొదలుపెట్టారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే లూకా రాసిన సువార్త, భక్తుడైన లూకా గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం మనం పరిశీలించినట్లయితే, లూకా సువార్త 10:20 ఏమంటున్నాడు? అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పిన యేసుక్రీస్తు ప్రభు ఏ విషయంలో సంతోషించమని అపోస్తలులకు చెప్తున్నాడు? ఏ విషయంలో సంతోషించమని చెప్తున్నంటే మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి, వాటి యందు సంతోషించమని చెప్తున్నారు. కానీ అపోస్తులు అప్పుడు తెలిసి తెలియని జ్ఞానంతో ఉన్నటువంటి అపోస్తులు ఏ విషయంలో సంతోషిస్తున్నారు? మేము వెళ్ళగొడితే దయ్యములు సైతం వెళ్ళిపోతున్నాయి, దయ్యములు సైతం మాకు లోబడుతున్నాయి అన్న విషయంలో వారు సంతోషిస్తున్నారు. ఆ విషయంలో సంతోషిస్తున్నటువంటి అపోస్తులను యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. మీరు దేని యందు సంతోషించకూడదంట? దయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషించకండి. రోగాలు మీ మాట విని వెళ్ళిపోతున్నాయని మీరు సంతోషించకండి. సమస్యలు ఏదైనా ఎదురైతే అది కుటుంబంలోనా, పిల్లల్లోనా, భార్యాభర్తల మధ్య, బంధువుల మధ్య, తదితర సామాజిక సమస్యలు ఏదైనా మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మీ కాడికి వస్తే నువ్వు ప్రార్థన చేసి అవి తీరుతున్నాయి అంటే వాటి విషయంలో నువ్వు సంతోషించకు. ఈరోజు సేవకులు అనేవారు ఏ విషయంలో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటున్నారు? ఒక ఆయన కౌన్సిలింగ్ ఇస్తాడు, ఒక అత్త ఒక కోడలు అంటాడు, ఒక తాగుబోతు భర్త అంటాడు, ఒక చెడిపోయిన స్త్రీ అంటాడు, ఫ్యామిలీ కౌన్సిలింగ్. అలా విన్ని వారు మార్పు చెందేసి ఏమవుతున్నారు? ఆయన దగ్గర సంఖ్య పెరుగుతున్నారు. కల్వరి మన పేరు ప్రస్తావించకూడదు, కానీ పలానా ఆయన బోధ విన్నప్పుడు మన మనసు మారింది, అప్పటి నుంచి ఆయన కాడికి వెళ్తున్నా అంటాడు. ఏ విషయంలో నువ్వు వెళ్తున్నావు? ఇప్పుడు నీ కుటుంబ సమస్యలు తీరాయని వెళ్ళావా? సరే, ఏదో ఒక కారణంతో నువ్వు వెళ్ళావు, తర్వాత అయినా నువ్వేం చేయాలి? అసలు నువ్వు వెళ్ళావు, నీ సమస్య తీరింది, తర్వాత అయినా నువ్వేం చేయాలి? సత్యాన్ని తెలుసుకోవాలి. నీ రక్షణకు కారణం ఏదో నువ్వు తెలుసుకోవాలి. దయ్యాలు వెళ్ళగొట్టేవని వెళ్తున్నావు, సంతోషమే. దేవుడు నిన్ను రాబట్టుకోవడానికి నీకున్న సమస్యను తీర్చాడనుకున్నావు, సంతోషమే. తర్వాత అసలు యేసుక్రీస్తు నా కొరకు ఏం చేశాడు అనేది నువ్వు తెలుసుకోవాలనా లేదా? రోగాలు పోయాయని సంతోషించావు, సంతోషమే. ఆ రోగం పోయిన తర్వాత స్వస్థత కలిగిన నేను ఎవరి కొరకు బ్రతకాలనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అవన్నీ చెప్పరు.
అవన్నీ చెప్పకుండా వాళ్ళ పేర్లు ఎందులో ప్రఖ్యాతి చేసుకుంటారంటే, నా పేరు చెప్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి అని వీటి విషయంలో ఆనందించే సేవకులు ఈరోజు మన మధ్య ఎక్కువగా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆనాడే అపోస్తుల మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులకు అపోస్తులని పేరు పెట్టి వారిని పంపించి, మీరు సమరయ పట్టణంలోనికి కానీ అన్యజనుల యొద్దకు కానీ వెళ్ళకుడి, నశించిపోతున్న గొర్రెల యొద్దకు వెళ్ళండి, వెలుచు పరలోక రాజ్యం సమీపించిందని వారికి ప్రకటించండి, మీరు రోగులను స్వస్థపరచుటకును చనిపోయిన వారిని కూడా లేపుటకును కుష్ఠు రోగులను కూడా శుద్ధులుగా మార్చుటకును దయ్యాలను వెళ్ళగొట్టుటకును వారికి అధికారం ఇచ్చాడు యేసుక్రీస్తు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన చోట యేసుక్రీస్తు ప్రభు ఉండడు. వాళ్ళు వెళ్ళి ఆ పని చేసినప్పుడు వాళ్ళకి ఆనందం ఉంటుందా ఉండదా? ఉంటది. నేను మాట్లాడినప్పుడు ఇన్ని దయ్యాలు వెళ్ళిపోయినాయి, ఫలానా రోగి వ్యాధి వచ్చిన వాడు నేను స్వస్థత కొరకు ప్రార్థన చేసినప్పుడు అతనికి స్వస్థత కలిగింది ఆ రోగికి అని వీళ్ళు చెప్పుకుంటూ ఏమవుతున్నారు? సంతోషిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి హృదయాన్ని ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి, దయ్యములు మీకు లోబడుతున్నవని మీరు సంతోషించకండి, కానీ మీరు సంతోషించాలనుకుంటే అంతకంటే గొప్ప సంగతి ఒకటి ఉంది. అదేంటంటే పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నాయి, దానిని బట్టి మీరు సంతోషించండి అని చెబుతున్నారు. కానీ మనిషి లోక సంబంధంగా ఆలోచించే మనిషికి తానుకు దయ్యాలు లోబడుతున్నాయి, రోగాలు వెళ్ళిపోతున్నాయి అన్న సంతోషమే మంచిగా కనపడుతుంది, కానీ ఎక్కువగా కనపడుతుంది. కానీ పరలోకంలో నా పేరు రాయబడ్డది, నేను పోయి చూస్తున్నా, అది కంటికి కనపడదు కదా. కాబట్టి ఈ లోకపరంగా ఆలోచించే మనిషికి దయ్యాలు నాకు లోబడుతున్నాయి, రోగాలు నాకు లోబడుతున్నాయి అని సంతోషం ఉంటుంది. కానీ ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి పరలోకమందు తన పేరు రాయబడ్డదన్న సంతోషము అధికంగా ఉంటుంది. నిజంగా మనము దేవుని సంఘంలోని సభ్యులమే అయితే, క్రీస్తు సంఘంలోని సభ్యులమే అయితే, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన వారమైతే, ప్రభువుగా అంగీకరించిన వారమైతే, క్రీస్తు రాజ్యంలో పౌరులమైతే, మనం అందరం ఈరోజు దేని అందు సంతోషించాలి? మన పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని మనం సంతోషించాలి ప్రియమైన దేవుని వల్ల. మరి ఎవరి పేర్లు పరలోకంలో రాయబడి ఉంటాయి? సంఘంలోని చేర్చబడిన వారి పేర్లు రాయబడి ఉంటాయి. మరి సంఘంలో ఎలా ఉంటే నీ పేర్లు రాయబడి ఉంటాయి అనేది కూడా చూసుకోవాలి. సంఘానికి వస్తున్నాము, జడ పదార్థం లాగా ఉంటే మనకు ప్రయోజనం ఏంది? క్రీస్తుకు మనకి సంఘానికి ఏంటి ప్రయోజనం? సంఘములో ఒక అవయవముగా చేర్చబడిన నీవు ప్రతి అవయవానికి పని ఉన్నట్టు నీకు పని ఉంటుంది. నీ యొక్క శరీరంలో ఏ అవయవం పని లేక ఉందో చెప్పమను. ప్రతి అవయవము పనిచేస్తుంది. అది పెద్దదైనా సూక్ష్మమైనదైనా ప్రతి అవయవానికి ఒక పని ఉంది. మరి సంఘంలో అవయవంగా చేర్చబడినటువంటి సభ్యుడిగా చేర్చబడిన నీవు, క్రీస్తు శరీరంలో అవయవంగా చేర్చబడిన నీవు పని లేకుండా ఎలా ఉంటావు? పని లేకుండా ఉంటే అవయవం వల్ల ప్రయోజనం ఏంటి? మరి సంఘంలో ఉన్న నీ పేరు ఎప్పుడు లిఖించబడి ఉంటుందో ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఎలాంటి వారి పేర్లు పరలోకమందు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయో మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, 4వ అధ్యాయం 3వ వచనం, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. పౌలు ఎవరి గురించి రాస్తున్నాడు? స్త్రీల గురించి, నిజమైన సహకారుల గురించి. ఆ నిజమైన సంఘంలో ఉన్న సహకారులు ఎవరు? స్త్రీల పురుషుల? ఇక్కడ స్త్రీలు. ఆ స్త్రీలు ఏం చేశారనంటే, క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. స్త్రీలు ఆదిమ సంఘంలో స్త్రీలు ప్రయాసపడ్డారంట. పౌలుతో కలిసి, పౌలు యొక్క సహకారులతో కలిసి వీరు కూడా ప్రయాసపడ్డారు. ఈరోజు స్త్రీలు ఎలా ఉన్నారు? ఈరోజు స్త్రీలు సంఘంలో, సంఘ పరిచర్యలో,
సువార్త పరిచర్యలో ఎలా కొనసాగుతున్నారు ప్రియమైన దేవుని వల్ల? స్త్రీల విషయం పక్కన పెడితే అసలు పురుషులు ఎలా ఉన్నారు? సువార్త పనిలో ఎలా ఉన్నారు? దేవుని పరిచర్యలో ఎలా ఉన్నారు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారు చేస్తున్న ప్రయాసం ఏంటి? అసలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏనాడైనా వారంలో ఒక్క దినము ఒక్క గడియ ఆలోచించిన వారు ఎవరైనా ఉన్నారా? క్షీణించిపోతున్న సంఘమును అభివృద్ధి చెందాలి, నా వంతు ఆత్మలను నేను సంఘానికి నడిపించాలని ఆలోచన చేసి ప్రయాసపడిన వాళ్ళు ఉంటారా? ఇక్కడ స్త్రీలు ఎందులో ప్రయాసపడుతున్నారంట? క్లెమెంతుతోనూ ఆ పౌలు యొక్క సహకారులతో కలిసి సువార్త పనిలో ప్రయాసపడుతున్నారు. సువార్త పని అంటే తేలికైంది కాదు ప్రియమైన దేవుని వల్ల. సువార్త పని అంటేనే ప్రయాసంతో కూడింది. అది పురుషులు చేయడమే ఎక్కువ, అందులో స్త్రీలు కలగ చేసుకున్నారంటే ఇంకెంత ప్రయాసం ఉండాలి వారికి. ఈరోజు మనకి వాళ్ళు నేర్పుతున్న పాఠం ఏంది? ఫిలిప్పీలో ఉన్న స్త్రీలు, ఫిలిప్పీ సంఘంలో ఉన్న స్త్రీలు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. రేపటి దినాన, తీర్పు దినాన అదే స్త్రీలను నిలబెట్టి అక్కడ సమ్మా నువ్వు చెప్పు సువార్త నిమిత్తం ఎంత ప్రయాసపడ్డావు అంటే ఆమె చెప్పడానికి ఒక సాక్ష్యం ఉంది. అయ్యా నువ్వు పురుషుడు కదా, అన్ని టెక్నాలజీ మొత్తం డెవలప్ అయిన సమయంలో నిన్ను ఈ లోకానికి పంపించాను, నువ్వు ఏ ప్రయాసపడ్డావో నా గురించి చెప్పంటే ఇలా నిలబడి తలకాయ కిందికి వేసుకోవడం తప్ప ఏమన్నా చెప్పగలుగుతామా? అలాంటి వారి పేర్లు ఈరోజు సంఘంలో ఉన్నాయి అని అంటే అవి పరలోకమందు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. ప్రేమ అలాంటి వారి పేర్లు ఎక్కడున్నాయో చూడండి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు ఎందుకు రాయబడ్డాయి అంట? ఎందుకు రాయబడ్డాయి? ఉత్తగానే రాయబడ్డాయా? ఆ సహకారులు అని అన్నాడు. పేర్లు చెప్పలే, స్త్రీల పేర్లు చెప్పలే, సహకారులు అని అన్నాడు. ఆ సహకారుల పేర్లు నువ్వు గుర్తించలేకపోవచ్చు, నేను గుర్తించలేకపోవచ్చు, ఇక్కడ పేర్లు కూడా రాయలేదు. అయినా దేవుడు గుర్తించి ఈరోజు మనం ఎవరు మెప్పు కొరకు ప్రయాసపడుతున్నాం? ఎవరు చూస్తుర్లే అని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నిన్ను చూస్తున్నా నీ కన్న తండ్రి లేడా? నిన్ను నిర్మించిన నీ తండ్రి లేడా? నీకు నీ ఆత్మకు తండ్రి అయిన వాడు నువ్వు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు నిన్ను హృదయాంతర్యంలో పరిశీలిస్తున్న నీ తండ్రి లేడా? మరి మనం ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నాం ప్రియమైన దేవుని వల్ల? మన మనసు అసలు దేవుని సువార్త వైపు కానీ, ఆయన సంఘ పరిచర్య వైపు కానీ, ఆయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు కానీ ఎందుకు ఆలోచన చేయడం లేదు? అలా చేయనప్పుడు మన వల్ల సంఘానికి ప్రయోజనం లేనప్పుడు ఫలింపని ప్రతి చెట్టు వేరిన ఏం నాటబడి ఉంటుంది? ఎందుకు? అది తన కాలమందు ఫలించలేదు గనక దాన్ని నరికి అగ్నిలో వేయడానికి. ఈరోజు ఫలించని చెట్టుగా మనం ఉంటున్నామా? ఫలించని మొక్కగా మనం ఉంటున్నామా ఆయన సంఘంలో? అయితే మన తోటమాలి ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన గొడ్డలి తీసి ఏనా నాటిండి, ఆల్రెడీ దెబ్బపడ్డమే లేదు. గొడ్డలి తీసుకొని రావట్లేదు, ఆయన ఆల్రెడీ నాటి అక్కడ పెట్టిండు. యేసుక్రీస్తు ప్రభు అంజూరపు చెట్టుని శపించిందా లేదా? ఎందుకు? తన కాలమందు అది ఫలాలను ఇయ్యాలి. అది కాలం కాదంటే ఇశ్రాయేలీలకు రెండు కాపులు ఉంటాయి, ఒకటేమో వారి కొరకు, మరొకటేమో బాటసార్ల కొరకు. ఆ బాటసార్ల కొరకు కాసే కాపు కొంచెం తక్కువనే ఉంటుంది. ఆ కాపు కొరకు బాటసారిగా వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఆకులు తప్ప చెట్టులో ఫలాలు కాయలేదంట. అప్పుడు అది చూసి బాధపడి యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్టును శపించి, ఈరోజు ఫలించని చెట్టులా మనం ఉంటే నీ కొరకు ప్రాణం పెట్టండి నీ రక్షకుడైన యేసుక్రీస్తే నీ దగ్గర ఏం నాటుతుండో? గొడ్డలి నాటుతుండు. ప్రియమైన దేవుని వల్లరా, ఆనాడు ఫిలిప్పీ సంఘంలో ఆ స్త్రీలు సువార్త పనిలో ప్రయాసపడ్డారంట. ఎవరితో? పౌలు గారితో అంట. పౌలు గారితో ప్రత్యక్షంగానా అంటే ప్రత్యక్షంగా కూడా కాదు, క్లెమెంతుతోనూ పౌలు యొక్క సహకారులతోటి, పౌలు గారి యొక్క సహకారులతో కలిసి పరిచయం చేశారు కనుక పౌలు ఏమంటున్నాడు? నాతో కూడా వారు ప్రయాసపడ్డాడని పౌలు అతనితో కలుపుకున్నాడు. కలుపుకొని ఏమంటున్నాడో తెలుసా? ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు, మరి మన పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవా? రాయబడి ఉన్నవే అనుకుందాం.
ఫలించినప్పుడు ఏం చేయబడతాయి? తీసివేయబడతాయి కదా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ మా జీవ గ్రంథంలో రాయబడిన మన పేర్లు కంటిన్యూ అవ్వాలంటే మన అటెండెన్స్, మన పని ఉండాలి. ఒక ఎల్ఐసి ఏజెంటో ఇంకా ఏదో ఏజెంట్ అయిందనుకో, తాను పాలసీలు చేస్తుంటేనే ఆ పాలసీ అనేది ఏజెంట్ నెంబర్ అనేది కంటిన్యూ అవుతుంది. పాలసీ చేయడము ఆపేస్తే ఏజెన్సీ కంటిన్యూ అవుతుందా? తీసేస్తారు. ఏజెన్సీ అనేది ఆయన ఏజెంట్గా అతన్ని తీసేస్తారు. మరి నీ పని ఏంది? నువ్వు ఊరు తిరుగుతావా, దేశాలు తిరుగుతావా, పల్లెలు తిరుగుతావా, గ్రామాలు తిరుగుతావా, బస్ వేసుకొని తిరుగుతావా, బండి వేసుకొని తిరుగుతావా, నీ ఇష్టం, కాలి నడత తిరుగుతావా, నెలకి ఇన్ని పాలసీలు చేయాలని ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ కనుక నువ్వు రీచ్ అవ్వకపోతే ఏజెంట్గా నీ పేరు తీసేస్తావు. లోక సంబంధమైన వాటికే పనికి తగ్గ మూల్యం ఉన్నప్పుడు పరలోక సంబంధమైన వాటికి ఉండదని మనం ఎలా అనుకుంటాం ప్రియమైన దేవుని వాళ్ళ? ఇప్పుడు ఆ సహకారులు, ఆ సహకారి అయిన స్త్రీల పేర్లు ఎక్కడ రాయబడ్డాయంట? జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఈ రోజు మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయా అనుకుందాం. అవి నిలిచే ఉన్నాయా? పరిశీలన చేసుకోవాలి ప్రేమైన దేవుడు. లేకపోతే మనకు తెలియకుండానే మన పేర్లు కొట్టివేయబడతాయి. సంసోను ఏమనుకోడు? సంసోను దలీలాకు లోబడ్డాడు. లోబడి ఇక పోతే పోయింది నా ప్రాణం, ఏదో ఒకటి తలనొప్పి నాకు వద్దనుకొని వ్యసనపడి తన యొక్క బలం యొక్క ఏంటి సీక్రెట్ రహస్యాన్ని చెప్పేస్తాడు. తన బలం యొక్క రహస్యాన్ని చెప్పినప్పుడు తాను ఏంటిది ఆ బలము? అతడు పుట్టిన కానించి నాజీరు చేయబడిన వాడు. అతని తల మీద మంగళ కత్తి పెట్టింది లేదు. కాబట్టి తన వెంట్రుకలు తీసి 3 కత్తెర్లు కట్ చేస్తుంది. కట్ చేసి ఏం చేస్తుంది? అతను నిద్రపోతున్నప్పుడు తన కాళ్ళు చేతులు మంచానికి తాళ్లతో కట్టేస్తుంది. కట్టేసి ఇప్పుడు పిలిపిలు రాగానే ఆమెనే వస్తుంది మళ్ళా. ఇక చూడండి, బలమును కనుక్కుంది ఆమె, బలమును తీసేసింది ఆమె, మంచానికి బందీని చేసింది ఆమె, శత్రువులను పిలుచుకొచ్చింది ఆమె. మళ్ళా సంసోనులే శత్రువులు పిలిపిలు నీ మీద పడుతున్నారని కేకలేసింది ఆమెనే. అపవాది పనులు ఇలా ఉంటాయి. ఓ పక్కంగా మేలే కనపడుతుంది, మరో పక్కంగా ప్రాణం మీదకి వచ్చేంత కీడు చేస్తుంటారు. కాబట్టి సంసోను పిలిపిలు నీ మీద పడ్డారంటే సంసోను ఏమనుకుండు? ఎప్పటి వల్ల విరజిమ్ముదని అనుకొని లేచిండంట. ఎప్పుడు చైన్లతోటి, గొలుసులతోటి, తాళ్ళతో కట్టేసినా అతడు వాటన్నిటిని తెంచుకొని విరజిమ్మేవాడంట, వాళ్ళని తరిమి కొట్టేవాడంట. ఎప్పుడు అది అతనికి అలవాటే కదా. ఇప్పుడు కూడా ఎప్పటి వల్లే విరజిమ్ముదని అనుకొని అతను లేచిండంట. అతడు లేచేసరికి తాళ్లకు కట్టిన చేతులు రావట్లేదంట, కాళ్ళకు కట్టినటువంటి తాళ్ల నుండి విడిపించుకోలేకపోయాడట. గొలుసులనే తెంచి పడేసినటువంటి బలశాలి అయిన సంసోను తాళ్ళని తెంచలేకపోయిండు. కానీ అతని దృష్టిలో ఏమనుకుంటుండు? అతనికి ఇంకా దేవుని దయ ఉంది, అతడు ఇంకా బలవంతుడే, తన బలంతో మళ్ళా శత్రువులను విరజిమ్మొచ్చని అనుకుంటున్నాడు. ఎప్పటికి తెలిసింది ఆ విషయము? శత్రువులు అతని మీద పడి తన ప్రాణమును తీసే సమయానికి గాని అతనికి తెలియలేదు. యెహోవా నా చేయి విడిచెనని. ఈరోజు మనము జీవ గ్రంథంలో రాయబడ్డాయి మన పేర్లని మనం సంతోషిస్తూ ఎగురుతూ దూకుతున్నామేమో. అక్కడ తూడిపివేయబడి నెలలైందో సంవత్సరాలైందో పరిశీలించుకోవాల్సిన అవసరత మనకుందా లేదా ప్రియమైన దేవుని వల్ల? ఖచ్చితంగా సంఘ సభ్యుడు, సంఘ పౌరుడు, పరలోక పౌరుడు ప్రతి ఒక్కరు వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయో లేవో పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ప్రకటన గ్రంథము ఎవరి పేర్లు తూర్చివేయబడతాయో ఒకసారి మనం చూద్దాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం మనం పరిశీలించినట్లయితే ఎవరి పేర్లు తూర్చివేయబడతాయో మనం ఒకసారి పరిశీలిద్దాము. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత 27వ వచనం, గొర్రెపిల్ల యొక్క 21-27 గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే
ప్రవేశింపడు. ఎవరి పేర్లు ఉండవంట జీవ గ్రంథంలో? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. దేనిలోనికి ప్రవేశిస్తారు? పరలోకంలోనికి ప్రవేశిస్తారు. పరలోకంలో ప్రవేశించే అర్హత ఎవరికి ఉంది? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరైతే పేర్లు లిఖించబడి ఉంటాయో వారు మాత్రమే పరలోకానికి ప్రవేశించే అర్హత, యోగ్యత కలిగినటువంటి వారు. మరి ఎవరి పేర్లు ఉండవయ్యా అనంటే, ఎవరి పేర్లు ఉండవనంటే, నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపనే. ఏదైనా నిషిద్ధమైనదై ఉందనుకో, ఆ నిషిద్ధమైన దాన్ని నువ్వు స్వీకరించావే అనుకో, ఆ నిషిద్ధమైన దానిని బట్టి నువ్వు పరలోకంలో ప్రవేశింపవు. దేవునికి అసహ్యమైన క్రియలు నీలో ఒకవేళ ఏదైనా ఉందనుకో, దేవునికి అసహ్యమైనదని తెలిసి కూడా నువ్వు ఆ పనుల్లోనే ఉన్నావనుకో, నీ పేరు జీవ గ్రంథంలో ఉండదు, నువ్వు పరలోకంలోనికి ప్రవేశించవు. అబద్ధమైన దానిని జరిగిస్తే, అబద్ధమైనది నువ్వు పలికినా, అబద్ధముగా నువ్వు మాట్లాడినా, అబద్ధముగా నువ్వు ఏది జరిగించినా, ఆ జరిగించిన దానిని బట్టి నువ్వు పరలోకంలోనికి ప్రవేశించవు. కాబట్టి మరి పరలోకానికి వెళ్ళే వారి పేర్లు ఎలా ఉంటాయంటే, నీ పాత రోత జీవితమును క్రీస్తు రక్తంలో కడుక్కొని పరిశుద్ధమై సంఘంలో చేరుతావు కదా, ఆ పరిశుద్ధతను ఎప్పటి వరకు కొనసాగించాలి? అంతం వరకు కొనసాగించువాడే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించింది, నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు. అంతం వరకు నీ పరిశుద్ధతను కాపాడుకునే పనిలోనే నువ్వు ఉండాలి. ఒకవేళ నీ పరిశుద్ధతను దేవునికి అసహ్యమైన దాన్ని చేసి పోగొట్టుకుంటావా? అబద్ధము ఆయన దానిని నువ్వు జరిగించి పోగొట్టుకుంటావా? నిషిద్ధమైన దానిని నువ్వు జరిగించి నీ పేరు పోగొట్టుకుంటావా? నీ జీవ గ్రంథంలో నుండి నీ పేరు తుడిచివేయబడుతుంది. నువ్వు పరలోక ప్రవేశమునకు అర్హుడవు కావు. మనం ఇంకా ఆ భ్రమలోనే ఉంటామేమో, మేము బాప్తిజం తీసుకున్నాం పలానా సంవత్సరంలో అని అనుకుంటున్నామేమో, కానీ నువ్వు తీసుకున్నప్పుడు పరిశుద్ధిగా ఎప్పుడైతే సంఘంలో చేర్చబడ్డావో ఆ క్రియలు, ఆ విశ్వాసం నువ్వు ఎప్పటి వరకు నడిపించాలి? అంతం వరకు అదే క్రియలను నువ్వు చేపట్టాలి, అదే విశ్వాసమును కొనసాగించాలి. శ్రమైన, దుఃఖమైన, బాధ అయినా, హింసైనా, కరువైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపదు అని చెప్పి క్రీస్తు యేసు సైనికుడి వలె నువ్వు ఆత్మీయ పోరాటంలో ముందుకు సాగాలి. ప్రియమైన దేవుని వాళ్ళ, అప్పుడు గాని నువ్వు పొందుకోలేవు ఆ పరలోకంలో. అప్పుడు గాని నీ జీవ గ్రంథంలో రాయబడిన పేరు, పరిశుద్ధ వధింపబడిన గొర్రెపిల్ల గ్రంథంలో నీ పేరు పటిష్టంగా సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుందని గమనించాలి. ప్రియమైన దేవుని వాళ్ళ, ఎవరి పేరు జీవ గ్రంథంలో లేదో వారి అంతిమ స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఏముందిలే అని అనుకుంటున్నావు. పుట్టుక ఎంత నిజమో చావంతే నిజం. మొదటి మరణం ప్రతి మనిషికి మొదటి మరణం ఉంటుంది అన్నది ఎంత నిజమో, రెండవ మరణం కూడా ఉంటుందన్న సంగతి అంతే నిజం. మనకు కనిపించే మాత్రమే నమ్ముతానంటే మనం భౌతికవాదులమే అవుతాం, కానీ విశ్వాసులం కాము. పరలోకాన్ని నువ్వు చూడలేదు, నేను చూడలేదు, కానీ ఆ పరలోకం కొరకు మనం ఈ రోజు ఇక్కడ నిరీక్షణ కలిగిన వారమై బ్రతుకుతున్నాం. విశ్వాసం అంటే ఏంది అసలు? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి. కాబట్టి విశ్వాసం లేకుండా ఎవడును దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఏముందులే అని ఒకవేళ నిర్లక్ష్య వైఖరి మనకుంటే నీ కడవరి స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి చివరి మాటగా చూసుకున్నాము. అదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం మనం పరిశీలించినట్లయితే, ఎవని పేరైనా సరే, అది స్త్రీదా, పురుషుడిదా, అల్పుడుదా, ఘనుడుదా, పేదవాడిదా, ధనికుడుదా, ఎవరిదైనా సరే, మనిషిగా పుట్టిన ప్రతి వాడిది ఎవరి పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఏమవుతున్నాడు?
వాడు అగ్నిగుండములో పడవేయబడతాడంట. అలాంటి వాడు అగ్నిగుండానికి ఆహుతైపోతాడు. ఎవరు అనంటే ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడి ఉండలేదో వారు అగ్నిగుండంలోనికి పడవేయబడతారు. 14వ వచనం కూడా చూసి కిందికి వద్దాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఒకసారి 13వ వచనము. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు. అర్థమైందా? సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుందంట. అందరు చనిపోయిన వాళ్ళందరూ భూమి మీదనే చనిపోతున్నారా? చనిపోయిన వాళ్ళు సముద్రంలో కూడా ఉన్నారు. వందలు కాదు, వేలు కాదు, లక్షల కొలది. కానీ యేసు క్రీస్తు రెండవ రాకడలో ఏమి జరుగుతుందో తెలుసా? సముద్రంలో ఉన్న మృతులను సముద్రము అప్పగిస్తుంది. సముద్రం అప్పగిస్తుంది. ఇగో అయ్యా నాలో ఉన్న మృతులు ఇగో నీ చేతికి అప్పగిస్తున్నాను అంటది. ఆ తర్వాత మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగిస్తుంది. మరణము కూడా అప్పగిస్తుంది. పాతాళ లోకం ఉంది కదా, చనిపోయిన వాళ్ళందరూ దిగిపోతారు. ఆ పాతాళ లోకం 2 భాగాలు ఉంటది. మధ్యలో అగాధము, యువతల వైపు యాతన స్థలము, ఇటువైపు నెమ్మది పొందు స్థలము. ఈ 2 మధ్య ఉన్నటువంటి వారందరినీ పాతాళం ఏం చేస్తుందంట? అప్పగించేస్తుంది. ఇదిగో అయ్యా ఇగో నీ పిల్లలు అని చెప్పేసి అప్పగిస్తుంది. అప్పుడు ఏమైతుంది? వాటి వశమునున్న మృతులను అప్పగిస్తే వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ప్రతివాడు ఏం చేస్తాడంట? వాడు భూమి మీద బ్రతికున్నప్పుడు చేసిన ప్రతి క్రియలను బట్టి. నువ్వు మర్చిపోవచ్చేమో, దేవుడు ఇంత పెద్ద స్క్రీన్ మీద వేసి చూపిస్తాడు నీ తప్పిదం లేదని. నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు తలగొక్కోవచ్చు, నేనెప్పుడు పోయినా నేనెప్పుడు చేసినా ఇంత గుర్తులేదని. కానీ ఇగో 70 mm కాదు, 700 mm స్క్రీన్ మీద వేసి చూపిస్తాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తాడు? ప్రతివాడు తన క్రియలను బట్టి తీర్పు పొందును. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఎవరు పడవేయబడతారు అగ్నిగుండంలో? మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండమే రెండవ మరణం. అగ్నిగుండం అంటే ఏమనుకున్నారు? అగ్నిగుండం అంటే రెండవ మరణం. మొదటి మరణం నుంచి మనిషి మళ్ళా బ్రతికి తీర్పులోనికి వచ్చాడు. మొదటి మరణం తప్పించుకోగలుగుతావు. రెండో మరణం నుంచి నువ్వు కాదు కదా, నీ తాతలు దిగొచ్చిన నిన్ను తప్పించలేరు. అది ఏందో తెలుసా? అగ్నిగుండం. ఆ అగ్నిగుండమే రెండో మరణం. ప్రియమైన దేవుని వల్ల ఆ అగ్నిగుండమే రెండో మరణం. మొదటి మరణం అందరికి ఉంటుంది, నీతిమంతునికి ఉంటుంది, అనీతిమంతునికి ఉంటుంది. ఇద్దరు కలిసి మళ్ళా బ్రతుకుతారు. మృతుల లోకము వారిని దేవునికి అప్పగిస్తుంది. సముద్రంలో ఒకవేళ చనిపోతే సముద్రము ఆ మృతులను అప్పగిస్తుంది. మరణము ఆ మృతులను అప్పగిస్తుంది. పాతాళము ఆ మృతులను అప్పగిస్తుంది. నువ్వు మొదటి మరణం పొందినా నువ్వు మళ్ళా బ్రతుకుతావు. కానీ రెండో మరణమునకు మళ్ళా బ్రతుకనేది లేదు. అక్కడ ఎలాంటిదంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు బ్రతకలేవు, చావలేవు. ఇక ఆ యాతన స్థలం ఎంత భయంకరంగా ఉంటుందో ఏనాడన్నా మన ఆత్మీయ జీవితంలో ఆలోచించామా? ఏదో నామకార్థంగా క్రైస్తవులము, నామకార్థంగా భక్తిని, నామకార్థంగా విశ్వాసమును కొనసాగిస్తే ఆ క్రియ అనేది అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అప్పుడు నెత్తిగొక్కున్నా నాలుక కొరుక్కున్నా ప్రయోజనం ఏమీ ఉండదు. మొత్తం చేదాటిపోయింది. ఒక్క మార్కుతో ఫెయిల్ అయిపోతే స్టూడెంట్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ బాధ ఎంతగా ఉంటే పిల్లలు ఆడదాకపోతున్నారు. ఈరోజు రక్షణను నిర్లక్ష్యం చేసి పాతాళంలోనికి దిగిపోతే ఆ నేను ఇంతటి పరలోకాన్ని, ఈ మహాలోకాన్ని పోగొట్టుకున్నా అన్న బాధకు నువ్వు చావాలనుకుంటావు. చావాలనుకున్నా నువ్వు చావలేని స్థితి, బ్రతకాలనుకున్నా కూడా నువ్వు బ్రతకలేని స్థితిలోనికి నువ్వు పడిపోతావు. ఏనాడన్నా ఆలోచించావా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడిందా లేదా అని? రాయబడిన నీ పేరు ఇంకా నిలిచినే ఉందా లేదా కొట్టివేయబడిందా అని
ఏనాడన్నా ఆలోచించావా ప్రియమైన దేవుడు? కాబట్టి ఆ మరణము నిత్యాగ్నిగుండం అనేది ఏందంట? ఈ అగ్నిగుండము రెండో మరణము. ఎవరుంటారు అగ్నిగుండంలో? ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో, జీవ గ్రంథంలో లేని ప్రతి వాడు, ఎవడి పేరైతే జీవ గ్రంథంలో లిఖింపబడి ఉండదో వాడు అగ్నిగుండంలో పడవేయబడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నా పేరు లేదేమో, నేను ఇప్పటికైనా సజీవుల లెక్కల్లో జీవ గ్రంథం, పేరే జీవ గ్రంథం అంటే లివింగ్ పీపుల్, లివింగ్ బుక్, ల్యాండ్స్ బుక్. ఆ జీవ గ్రంథంలో నీ పేరుంటే మరణమునకు నీ మీద, రెండవ మరణమునకు నీ మీద ఏలుబడి ఉండదు, అధికారం ఉండదు. ఆ జీవ గ్రంథంలో నీకు పేరు లేకపోతే రెండో మరణమునకు నీ మీద అధికారం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకవేళ నా పేరు జీవ గ్రంథమందు లిఖింపబడలేదు అనుకో, నా పేరు జీవ గ్రంథమందు లిఖింపబడడానికి నేను ప్రయత్నం చేయాలి. ఒకవేళ లిఖింపబడిన నా పేరు, ఒకవేళ నా అవిశ్వాస క్రియలను బట్టి అది ఎప్పుడో తూచివేయబడిందేమో, తిరిగి మరలా ఆ పేర్లు లిఖించుకోవడానికి మనము విశ్వాస సంబంధమైన క్రియలను కొనసాగించాలి. అలా విశ్వాసంలో ముందుకు సాగితేనే తప్ప రెండో మరణమైన అగ్నిగుండంలో నుండి మన ఆత్మలు రక్షింపబడవని ఈ రాత్రికాల సమయం మనందరం తెలుసుకోవాలని ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మన హృదయంలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, సర్వోన్నతుడ, ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క అమూల్యమైన వాక్కులను నాయన మాకు అందించి, నాయన క్రీస్తు యేసు ప్రభు రెండో రాకడ ఎప్పుడో, ఏ క్షణమో, ఏ ఘడియో మాకైతే తెలియదు, కానీ దొంగ వచ్చినట్లు నాయన క్రీస్తు రాకడ సమీపిస్తుందని మాత్రం మాకు తెలుసు. అది ఇప్పుడా, రేపా, ఎల్లుండా మాకైతే తెలియదు, కానీ రాకడ మాత్రం తప్పదు. ఒకవేళ ఆయన రాకడకు ముందుగానే మా ప్రాణం వెళ్తే అది మృతుల లోకంలోనికి, పాతాళంలోనికి మాత్రం వెళ్ళక తప్పదు. నాయన క్రీస్తు రాకడలో ఆ పాతాళము మా ఆత్మలను క్రీస్తునకు అప్పగించినప్పుడు నాయన మా పేర్లు జీవ గ్రంథంలో లిఖింపబడి ఉంటే మేము పరలోకపు వారసులుగా నీతోనే నిత్యము నిరంతరము నాయన నీతోనే కొనసాగే జీవించే ధన్యతను మేము పొందుకున్న వారం అవుతాం. కలకాలము నీతో ఉండగలిగే ధన్యతను పొందుకునే వారం అవుతాం. ఒకవేళ మా పేర్లు కనుక జీవ గ్రంథమందు లిఖింపబడి ఉండకపోతే అపవాదికిని వాని అనుచరులకు సిద్ధపరిచినటువంటి రెండవ మరణము, తప్పించుకోలేనటువంటి మరణమైన నిత్యాగ్ని గుండంలోనికి మేము దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇదిగో నాయన, నీ వాక్కులను కేవలం వినువారు మాత్రంగా ఉంటే మమ్మల్ని మేమే మూసపుచ్చుకున్న వారం అవుతాం. నాయన, నీ మాటలను విని వాటి ప్రకారం జీవించువారుగా నాయన ఇక్కడ చేరిన పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి వ్యక్తిని నాయన జీవన సంబంధమైన మన పోరాటంలో సాగుతున్నటువంటి ప్రతి వ్యక్తి నాయన తన పేరు జీవ గ్రంథంలో లిఖింపబడ్డకు నాయన మరి క్రియలు, ఆత్మ సంబంధమైన క్రియలు అవలంబించుకుంటకు ప్రతి ఆత్మను పురికొల్పమని ప్రార్థిస్తున్నాం. తిరిగి వెలుచున్న మాకు నీ సన్నిధి తోడు అనుగ్రహింపచేసి క్షేమం నుంచి నడిపించమని, ఆదివారం నాడు నాయన ఆరాధన సమయంలో మేము కూడుకొని నిన్ను ఆరాధించే ధన్యతను మాకు అనుగ్రహించమని, అప్పటి వరకు ఆరోగ్యమును, ఆయుష్ను నీ కృపలు అనుగ్రహించమని వేడుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనా మనవులను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ